గురించి ఆల్రెడీ డిఎస్పీ గారు మీకు అన్నారు. గాంజాయి అంటే చాలా నేరం, పెద్ద నేరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చేనుకి పండిస్తే వాళ్ళ జైలు పోతారు, వాళ్ళకి రైతు భరోసా కూడా రాదు. మీరు అర్థం చేసుకోండి. చాలామంది చేస్తారు, కొంత ఎక్కువ డబ్బులు వస్తుంది పెట్టేస్తారు, కపాస్ మధ్యలో పెడతారు, పువ్వు మధ్యలో పెడతారు. దయచేసి అది పండించుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్టేట్లో ఏంటి అంటే ఆదిలాబాద్లో గాంజా దొరుకుతుంది. అది ఎవరు పెంచుకుంటారు అలా అంటారు, ఆదివాసీల దగ్గర పోతే వాళ్ళు ఇస్తారు. దాంతో ఆదివాసీ పేరు ఖరాబ్ అవుతుంది, మన ఆదిలాబాద్ జిల్లా పేరు ఖరాబ్ అవుతుంది. సో ఈసారి మీరు ఒక ప్రణ్ తీసుకోవాలి, దట్ మీరు ఏం గాంజాయి మీ పొలంలో మీ చేనులో పెట్టుకోకూడదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి? బడికి పంపిస్తున్నారా? బడి అంటే తెలుగు అర్థమవుతా? అది అందరికీ అర్థమవుతుందా? కొందరికి. మీకు అర్థమవుతుందా? మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మీరు గోండిలో వీళ్ళందరికీ చెప్పాలి పక్కా. సో గుర్తు పెట్టుకుని నేను ఏమేమి చెప్తున్నాను. ఓకే. ఫిర్ బడిలో పంపాలి, బడిలో తప్పకుండా పంపాలి. వాళ్ళు మళ్ళీ చేన్లో రా, ఇప్పుడు కపాస్ పెట్టాలి, వదిలేసే స్కూల్ నా దగ్గర రా అట్లా అంటారా? స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఫస్ట్ స్కూల్ ప్రయారిటీ. స్కూల్ ఫస్ట్ 100% మీరు స్కూల్ పంపాల్సింది. మీరు స్కూల్ పంపిస్తే, ఎడ్యుకేట్ చేస్తే మీ ఈ పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఈ మీ ఊరులో ఎవరైనా బయట పోయి మంచి పని చేస్తున్నారా? మంచి అంటే వేరే పోయి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు, ఆర్మీలో చేస్తున్నారు, అట్లా ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబం నుండి ఒకరు ఉన్నారు, నిర్మల్ పని చేస్తుందా అక్కడ? మిగిలిన వాళ్ళు కూడా చేయొచ్చు కదా, వీళ్ళ పంపేయాలి. పంపట్లేదు. మా తమ్ముడు ఉన్నాడు సార్, ఎంసీ సర్వేరా. సో మిగిలిన వీళ్ళ కోసం అట్లా పంపేయాలి. ఇప్పుడు మీ తమ్ముడుకి మీకు మీరు కంపేర్ చేస్తే అతని లైఫ్ ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది సార్, అతని లైఫ్ మంచిగా ఉంది కదా. మీకు అట్లా కావాలి అంటే మీ కొడుకులకి కూతుర్లకి మీరు బడిలో చదివించాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.